ఇక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా కీలకమైన వైద్య రంగంలో అవసరమైన అన్ని పరికరాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో విశాఖలో గత చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన మెడ్టెక్ జోన్ నిర్వీర్యమైంది. వైసీపీ హయాంలో ఈ జోన్ను అభివృద్ధి చేయాల్సి ఉన్న రాజకీయ కారణాలతో నాటి సీఎం జగన్ చూపిన నిర్లక్ష్యం ప్రాజెక్టును పటాపంచలు చేసింది. దాదాపు 270 ఎకరాల స్థలం, 30,000 కోట్ల పెట్టుబడులు, 25,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ప్రారంభమైన ప్రాజెక్ట్ జగన్ జమానాలో ప్రైవేట్ వ్యక్తి ఆధిపత్యానికి నలిగిపోయింది. రాష్ట్రాన్ని వైద్య రంగంలో మొదటి స్థానంలో నిలపాలన్న ఉద్దేశంతో 9 ఏళ్ల కిందట అప్పటి టీడీపీ ప్రభుత్వం మెడ్టెక్ జోన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం లాంటి నగరంలో కొన్ని కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రాజెక్టు కోసం కేటాయించింది. 9 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ప్రాజెక్టు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 30,000 కోట్లు కాదు, 300 కోట్లైనా పెట్టుబడులు రాలేదు. 25,000 ఉద్యోగాలు కాదు కదా, 250 మందికి కూడా ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవు. మెడ్టెక్ జోన్ అభివృద్ధిలో కీలకమైన బోర్డు సరిగా వ్యవహరించకపోవడంతో ప్రాజెక్టు నిర్వీర్యమైంది. బోర్డులో ఉన్న అధికారులను చూసి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా మెడ్టెక్ జోన్లో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ప్రభుత్వం నుంచి కోట్లు లాగేశారు. 9 ఏళ్ల కాలంలో రాష్ట్రం దాదాపు 404.25 కోట్ల మెడ్టెక్ జోన్కు ఈ మొత్తాన్ని కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం దాదాపు 311.79 కోట్లు కేటాయించింది. వైసీపీ సర్కార్ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోయినా కరోనా సమయంలో దాదాపు 92 కోట్లు కేటాయించింది. మరి ఈ నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సిన బోర్డు సభ్యులు కూడా మౌనంగా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తున్నప్పటికీ కంపెనీలు మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపడం లేదు. గత టీడీపీ ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద మెడ్టెక్ జోన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికి ప్రభుత్వ సహకారం ఎక్కువగా ఉంటుంది. పైగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీలకు పూర్తి మద్దతు లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉన్నప్పటికీ ప్రాజెక్టు మాత్రం విఫలమైంది. బోర్డులోని ఒక కీలక వ్యక్తి మెడ్టెక్ జోన్ను తన సొంత జాగీరులా మార్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తన అనుమతి లేకుండా ప్రభుత్వం ఉద్యోగులు కూడా లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా ఆంక్షలు విధించారు. చివరికి జిల్లా కలెక్టర్ కూడా మెడ్టెక్ జోన్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆ స్థాయిలో ప్రాజెక్టును తన చేతుల్లో పెట్టుకున్నారు. ఎస్పీవీ ప్రాజెక్ట్ కాబట్టి ఏపీఐఐసి అధికారులు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కంపెనీలతో అగ్రిమెంట్లు జరగాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలు పాటించకుండానే సదరు వ్యక్తి తన ఇష్టానుసారం ప్రాజెక్టు నిర్వహణ చేపట్టారు. వైసీపీ హయాంలో సీఎంఓలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో విధులు నిర్వహించిన పూనం మాలకొండయ్య అండదండలతోనే ప్రైవేట్ వ్యక్తి దీనిని తన సొంత జాగీరుగా మార్చుకున్నారు. కంపెనీలు కావచ్చు, బయట నుంచి కావచ్చు పెట్టుబడులు పెట్టారు. దేశంలోనే ఇది ఒక ప్రత్యేకత కలిగింది. ఎందుకంటే మెడికల్ డివైస్ తయారు చేయడంలో ఈ మెడిటెక్ జోన్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు గతంలో దీనికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కూడా ఏర్పాటు చేసి దీన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయడానికి ఇక్కడ కలెక్టర్ కి బాధ్యతలు అప్పగించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఒక వ్యక్తి ఇప్పుడు గతంలోనే అతన్ని నియమించారు. అయితే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పూర్ణం మాలకొండయ్య అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీ సహకారంతో వాళ్ళ ఆఫీసులతో ఆ మెడిటెక్ జోన్ లో అతను కొనసాగుతూ అక్కడ ఏం కావాలన్నా అంటే గత 5 ఏళ్లలో అక్కడ కొత్త డెవలప్మెంట్ కానీ కొత్త పెట్టుబడులు కానీ పెద్దగా వచ్చినటువంటి పరిస్థితి. అయితే అది రావాలన్నా సరే ఏం చేయాలన్నా సరే అతని అనుమతి అంటే పూర్తిగా మెడిటెక్ జోన్ అనేది వాస్తవంగా అయితే ఏపీఐసి ఇక్కడ కేవలం ఆపరేషన్స్ మాత్రమే ఇప్పుడు అక్కడున్నటువంటి ఎవరైతే వ్యక్తి ఇప్పుడు మొత్తం వ్యవహారం చక్కబెడుతున్నారో అతను కేవలం ఆపరేషన్స్ అక్కడ మేనేజ్మెంట్ చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎంఓఏలు కానీ లేకపోతే ప్లేస్ అలాట్మెంట్ కానీ ఏపీఐసి సెంటర్ లో జరగాలి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా తన హ్యాండ్ ఓవర్ లో చేసుకొని సో పూర్తి స్థాయిలో అక్కడ ఏం పెట్టాలన్నా లేకపోతే ఎవరైనా
ఏదైనా పని చేయాలన్నా అతని అనుమతితోనే జరగాలని సార్ ఆలోచించుకొచ్చారు. లోపలికి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా ఆయన అనుమతి కావాలన్నట్టు తయారు చేశారు. అయితే గతంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అమర్నాథ్ స్వయంగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ మెడిటెక్ జోన్ లో ఏం జరుగుతుంది ఏంటి, లేకపోతే పెట్టుబడులు ఏమొస్తాయి ఏంటి అనే విషయాలను కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు. అంతేకాకుండా హౌస్ లో జరిగినటువంటి ఎంఓఏలు కూడా అతను పూర్తి ఉల్లంఘించినటువంటి పరిస్థితి. అలాగే అక్కడ గత ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది, మొన్న కూడా డబ్బులు విడుదల చేశారు. 92 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఆ డబ్బులు దేనికి వినియోగించారు, ఏం చేశారు అనేది మన సమీక్షలో వీటిలో చర్చలోకి వస్తే ఆ డబ్బులు ఏమయ్యాయి అనే దానికి సమాధానం కూడా లేనటువంటి పరిస్థితి ఉందనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి కూడా వస్తున్నారనేది సమాచారం ఉంది మెడిటెక్ జోన్. అయితే మెడిటెక్ జోన్ అనేది కాస్త డెవలప్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది దేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి మెడిటెక్ జోన్. ఎందుకంటే దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి జోన్ లేదు. ఇక్కడ మెడికల్ డివైస్ తయారైతే ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ పరికరాలను తక్కువ ధరకు అందించడంతో పాటు అత్యవసరమైనటువంటి మెడికల్ సేవలు అందించడానికి ఎంతో బాగుంటుందని చెప్పి గతంలోనే టీడీపీ దీన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో తను ఇప్పుడు గత ప్రభుత్వానికి లేకపోతే ప్రభుత్వంలోని పెద్దలకి వీళ్ళ అండదండలతోటి దీన్ని అంతా కూడా కొనసాగినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇప్పుడు కూడా అతని ఆధ్వర్యంలోనే పూర్తిగా ఉంది. పెనాల్టీలు ఎవరైనా కంపెనీలు నచ్చకపోతే ఒక కంపెనీ 15 కోట్ల పెట్టుబడి పెడితే వాళ్ళకి 30 కోట్ల రూపాయలు పెనాల్టీ వేయించారు. కంపెనీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలాగే అసలు చైనా కంపెనీలు అందరూ అనుమతించకూడదని ఒక నిబంధన ఉంది. కానీ చైనా కంపెనీలని లోపలికి తీసుకొచ్చి వాళ్ళకి ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారో లేదో తెలియదు కానీ బట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టినట్టు చూపించి వాళ్ళకి నెల రాయితీలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇదంతా పూర్తిగా మెడిటెక్ జోన్ ని తన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకొని అక్కడ ఏం జరుగుతుందో ఏంటి అనే విషయం లేదు, కొత్త పెట్టుబడులు వస్తున్నాయో లేదో తెలియదు. సో అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అక్కడ పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో లేదో తెలియనటువంటి పరిస్థితి. సో మెడిటెక్ జోన్ డెవలప్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేకుండా పూర్తిగా దాన్ని నాశనం చేశారనేది ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు 11వ తారీఖున ముఖ్యమంత్రి ఇక్కడ రాబోతున్నారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మంత్రి కూడా వైద్య శాఖ మంత్రి కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి అంతా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అతను గతంలో అపాయింట్ చేసినప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మొన్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది స్వామీజీ అలాగే అక్కడ ఉన్నటువంటి పూనం మాలకొండే వాళ్ళకి బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా ప్రచారం జరుగుతుంది. దానివల్ల అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా అసలు ఏం జరుగుతుంది అని చూడకుండా వదిలేశారనేది మాత్రం తెలుస్తుంది. పూర్తిగా నిర్వీయం అయిపోవడానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ స్వయాన మంత్రి ఉన్న ఈ రోజు కూడా విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడం వలన సో అతను పూర్తి హ్యాండ్ ఓవర్ లోకి తీసుకున్నారు. అసలు కలెక్టరే దీనికి హెడ్ గా ఉంటారు. బట్ కలెక్టర్ ని కూడా లోపలికి వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత స్థాయిలో దాన్ని వాళ్ళు చేజెక్కించుకొని వ్యవహారం నడిపారనేది బయట తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెళ్ళిపోయిన కంపెనీలు వీళ్ళ ద్వారా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.